నమస్కారం, నేను మిస్ సిఎస్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకమైనటువంటి గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను మీకు అందిస్తాను. మనకు 2 రోజుల క్రితము ఈ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కిరాయి ఇళ్లలో నివసించే కుటుంబాలకు కూడా ఈ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని వారు ఎక్స్ వేదికగా తెలియజేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీకు నేను తెలియజేశాను. అయితే ఇక్కడ అర్హులను గుర్తించేందుకు ఈ డిస్కమ్ సంస్థలు ఇక్కడ మీటర్ రీడింగ్ తీసేటువంటి సిబ్బందితోటి ఇంటింటికి వెళ్ళి వారి యొక్క రేషన్ కార్డు నెంబర్ను మరియు ఆధార్ కార్డు నెంబర్ను వారి మొబైల్ నెంబర్ను వారు ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ గత నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లను ఎవరు వినియోగించారు అని తెలుసుకుంటూ పన్నో పనిగా ఆ కుటుంబంలో ఆ ఇంట్లో నివసించేటువంటి వారి ఆధార్ కార్డును, రేషన్ కార్డును, ఫోన్ నెంబర్ను కూడా ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అద్దెకుండే ఇళ్లలో ఇక్కడ ఇంటి ఓనర్ పేరును ఫీడ్ చేస్తారా లేక అద్దెకుండే వారి పేరును, రేషన్ కార్డును ఫీడ్ చేస్తారా అని నేను అక్కడ మీటర్ రీడింగ్ తీసేటువంటి ఒక వ్యక్తిని నేను ప్రశ్నించడం అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఒక ఇంట్లో ఎవరు ఉన్నా కానీ వారు అద్దెదారుల, సొంతదారుల అనేది మేము చూడటం లేదు. ఒకవేళ అద్దెదారులైనా కానీ ఆ అద్దెదారుని యొక్క రేషన్ కార్డును, ఆధార్ కార్డును, ఫోన్ నెంబర్ను ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ సొంతదారు అయినా కానీ అతని యొక్క రేషన్ కార్డు నెంబర్ను, ఆధార్ కార్డు నెంబర్ను, ఫోన్ నెంబర్ను ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది. మాకు అద్దెదారుల, సొంతదారుల అనేది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఆ ఇంట్లో ఎవరు ఉంటే వారి యొక్క ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్లను ఫీడ్ చేయమనే మాకు ఆదేశాలు ఉన్నాయని వారు తెలియజేయడం అనేది జరిగింది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా వారి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు మరియు ఆధార్ నెంబర్ను ఇచ్చినట్టయితే వారికి కూడా ఈ ఫ్రీ విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని మనకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అనేది జరిగింది. మీరు అద్దెదారులైనా, సొంతదారులైనా కానీ మీరు తప్పకుండా రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళు మీ మీటర్ రీడింగ్ కు వచ్చినటువంటి వ్యక్తితోటి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ను, ఆధార్ కార్డు నెంబర్ను, ఫోన్ నెంబర్ను ఫీడ్ చేయించుకోండి. మీరు ఉన్నన్ని రోజులు ఆ ఇంటికి ఉచిత విద్యుత్ పథకం అనేది వర్తిస్తుంది. ఈ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.